బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేట ముద్దు అనే నినాదంతో గత నెల రోజులకు పైగా పోరాటం చేస్తున్నారు స్థానికులు. ఈ పోరాటంలో తమకు మద్దతు ఇవ్వాలంటూ రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా ఇవాళ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. చలో రాజయ్యపేటకు వెళ్లనున్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ ఎంపీ గుల్లా బాబురావు, అలాగే ఎమ్మెల్సీలు కళ్యాణి, రవీంద్రబాబు సహా పార్టీ నాయకులు. వైసీపీ చలో రాజయ్యపేటపై ఆంక్షలు విధించారు అనకాపల్లి జిల్లా పోలీసులు. 48 మంది వైసీపీ నాయకులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అంతకుమించి ఎవరొచ్చినా అడ్డుకుంటామంటున్నారు. పోలీసుల ఆంక్షల మధ్య వైసీపీ చలో రాజయ్యపేట కార్యక్రమం చేపడుతోంది. దీంతో నక్కపల్లి, ఉప్మాక, రాజయ్యపేట సహా 8 గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అనుమతి లేకుండా రాజయ్యపేటకు వస్తే అరెస్టులు చేస్తామంటున్నారు. రాజయ్యపేటకు వెళ్లే అన్ని రోడ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు ఉంటే తప్ప గ్రామం లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. రాజయ్యపేట మత్స్యకారుల ఆందోళనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, మత్స్యకారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అటు బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేట ముద్దు అంటూ కూడా నినాదాలు చేస్తూ వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా కూడా వాళ్ళు ఈ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ రోజు వైసీపీ నేతలు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ పరిణామాలు ఎలా ఉండొచ్చంటారు? రాజయ్యపేట మత్స్యకారులు 40 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేషనల్ హైవేస్ ని కూడా స్తంభింపజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం కావడం, మత్స్యకారులతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు హోంమంత్రి కూడా అడ్డుకున్నటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అటు విశాఖ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డితో వీళ్ళైతే కలిసి తమకు మద్దతు ఇవ్వాలని, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని మెమరాండం ఇచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన టీంతో చర్చించి ఈ రోజు చెలో రాజయ్యపేటకు పిలిపించినటువంటిది అయితే ఉంది. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, అదేవిధంగా పండుల రవీంద్రబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ఇలా మొత్తం అందరూ కూడా చెలో రాజయ్యపేటకి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా పోలీసులు 48 మందికి మాత్రము అనుమతిని అయితే ఇచ్చారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా ఈ చెలో రాజయ్యపేటలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా 2000 మందికి పైన పోలీసులు మోహరించినటువంటిది అయితే ఉంది. ప్రతి ఒక్కరు గ్రామంలోకి ఎవరు వెళ్లాలన్నా కూడా ఆధార్ కార్డు కానీ స్థానికంగా ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఖచ్చితంగా చూపిస్తేనే లోపలికి పంపిస్తున్నటువంటిది అయితే ఉంది. అటు నక్కపల్లి దగ్గర నుంచి నక్కపల్లి ఉప్మాక దాటిన తర్వాత ఈ రాజయ్యపేట గ్రామం ఉంటుంది. ఈ 3 గ్రామాలతో పాటుగా 8 గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. దాదాపుగా 7-8 గ్రామాలకు వెళ్ళేటటువంటి రహదారుల్లో పోలీసుల్ని ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించడానికి మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 48కి మించి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కేసులు బనాయిస్తామని ఇప్పటికే ఆ పోలీసులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో మరి 48 మంది వెళ్తారా, ఇంకా అదనంగా వెళ్తారా? కీలకమైనటువంటి ఉత్తరాంధ్ర నాయకులందరూ వస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది జనం వస్తారనే చూడాలి. అయితే ఇది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జిల్లా కావడంతో అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మొబిలైజేషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇటు నుంచి వస్తారు ఏంటనేది తెలియనటువంటిది అయితే ఉంది. ఓ పక్కన చెలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చి వెళ్తున్నటువంటి నేపథ్యం ఒక పక్కన ఉంటే, మరో పక్క అదే నియోజకవర్గానికి సంబంధించి ఎస్ రాయవరం అనే చోట అటు మంత్రులు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లి రవీంద్ర, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
శ్రీనివాసరావు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం ఆ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి ఎస్రాయవరంలో కార్యక్రమ నిర్వహణ అనేది కొనసాగే ప్లాన్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కార్యక్రమం ఉంది. రెండు కార్యక్రమాల నడుమ పోలీసులు ఇప్పుడు కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక పక్క నుంచి టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వస్తారు, మరో పక్క చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది ఏంటనే ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చెలో రాజయ్యపేట వైసీపీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అరెస్టులు చేస్తారా, ఇది మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నాడు కాబట్టి కంటిన్యూ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న రాజు, మీరు అన్నట్టు అటు టీడీపీ వాళ్ళు ఇటు వైసీపీ నుంచి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎదురు పడితే కనుక ఉద్రిక్త పరిస్థితులు చోటు లేకపోలేదు అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే వైసీపీకి సంబంధించి 40 మంది వరకే అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. 40 మంది వరకే పర్మిషన్స్ ఇచ్చారు. మరి ఎలా ఉండొచ్చు అంటారు? పక్క గ్రామాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్తత కూడా చెలరేగే అవకాశాలు ఉండొచ్చని పోలీసులు ముందస్తుగానే భావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్రాయవరం, నక్కపల్లి రెండు సమీప గ్రామాలు రెచ్చగొట్టే పనులు కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం 48 మందికి మాత్రమే పోలీసులు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి అనుమతి ఇచ్చారు. వీళ్ళు కాకుండా అదనంగా వచ్చి పక్కన జరుగుతున్నటువంటి టీడీపీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని చూసినా, లేదా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని చూసినా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి, 11 గంటల తర్వాత వైసీపీ నాయకులు అయితే అక్కడికి వెళ్లే అవకాశం అయితే ఉంది. 12 గంటలకి టీడీపీ నాయకులు వెళ్లే అవకాశం అయితే ఉంది. ఈ రెండింటికి మధ్యలో కార్యకర్తలు ముందస్తుగా వెళ్లి చేసే హడావుడి హంగామా ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే కొంత అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న, మొత్తంగా వైసీపీ నాయకులకు పోలీసులు విధించిన ఆంక్షలు ఏంటి? అంటే 48 మంది మాత్రమే రావాలి, అంతకు మించి ఎక్కువ మంది రాకూడదు. 48 మందికి మించి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుని కేసులు అయితే బనాయిస్తామని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 48 మంది వచ్చే వాహనాలకు మాత్రం ముందస్తుగానే పర్మిషన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే వెళ్ళాలి. ఎక్కువ వాహనాలు వెళ్ళడానికి వీల్లేదు, 48 మించి వెళ్ళడానికి వీల్లేదు. ముందుగానే పేర్లన్నీ నమోదు చేయాలని ఒక లిస్ట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ పేర్లు వెళ్ళేటటువంటి నాయకులకు సంబంధించి ఆ పేర్లన్నింటి కూడా పోలీసులు టిక్ పెట్టుకుని లోపలికి పంపిస్తారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంతకు మించి కనుక ఎవరన్నా లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.